are possible, Lord, I be. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. పరిశుద్ధుడైన మా యేసయ్య, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. గతించిన పునరుత్థాన దినమును నుండి ఈ దినం వరకు మీ యొక్క సజీవమైన రెక్కల కింద భద్రపరిచి సురక్షితంగా ఉంచినందుకు వందనాలయ్యా. మమ్మల్ని, మా కుటుంబములను, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రేమించి భద్రపరిచి మా పనుల్లో, ప్రయాణాల్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి వృత్తుల్లో తోడుగా ఉండి బిడ్డల చదువుల్లో కూడా తోడుగా ఉండి కాపాడి భద్రపరిచేందుకు వందనాలు. ఈ వారం అంతా మీరు చూపిన కృపా బాహుల్యతను బట్టి వందనాలు. నీ ప్రేమను బట్టి వందనాలు. నీ యొక్క సన్నిధిని బట్టి మీకు వందనాలు. ప్రభా, ఈ వారంలో అంతట్లో ప్రభా మీరు జరిగిన కార్యాల్లో తోడుగా నడిపించారు, మీకు వందనాలు. ఈ దినం పునరుత్థాన దినం అందు ఉదయకాల సమయంలో స్తుతించుకొని ఆరాధించుకుని గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇంతవరకు పాటల్లోనూ, వాయిద్యముల్లోనూ, కానుకల సమర్పణలోనూ, సాక్ష్యముల్లోనూ తోడుగా నడిపించారు, మీకు వందనాలు. ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. వాక్య సమయంకి వచ్చి ఉన్నాము, వాక్య భాగంలోకి వెలుచుండగా మంచి వాతావరణం మాకు అనుగ్రహించండి. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. నిలిచుండగా దేవుని వాక్యం చూద్దాం. ఆదికాండం 21వ అధ్యాయము. ఆదికాండము 21వ అధ్యాయము. యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించాను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేశాను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు శారా కనిన వాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టాను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేశాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగు చేసి వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. వ్రాయబడింది మాత్రమే చదివినాము. చదివిన లేఖన భాగమునకు ఆశీర్వాదం జోడించి మా యొక్క జీవితాలకు కావలసిన మాటలు మీరు మాకు దయచేయండి. వాక్యపక్షంగా నిలబడిన మట్టి పాత్రను మహిమ కలిగిన పాత్రగా వాడుకోండి. నీ నామమునకు మహిమ కలిగిన పాత్రగా నిలబెట్టుకోండి. కావలసిన మాటలు మాకందరికీ దయచేయండి. ప్రభువా, నీ మాటలు వస్తూ ఉండగా నీ మాటల ద్వారా రోగికి స్వస్థత ఇవ్వండి, బలహీనులకు బలం ఇవ్వండి, బంధువులకు విడుదల ఇవ్వండి. ఓ ప్రభువా, రాయబడిన వాక్యములో నుండి దాచబడిన అనేక సంగతులను మాకు బయలుపరచండి. మమ్మల్ని అందరినీ మీకు సమర్పించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడై ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంగళవారం ఉదయకాల సమయంలో 9:30కి అందరూ సల్మాన్ రాజు గారి యొక్క గృహం యొద్దకు చేరుకోండి. 9:30కి ప్రారంభించి 12 గంటలకి ప్రార్థన ముగించబడుతుంది. అటు తర్వాత ప్రేమ విందు కూడా ఏర్పాటు చేయబడింది. తల్లిగారి యొక్క జ్ఞాపకార్థ కూడిక అందరూ రావాలని ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాము. అలాగే మా గృహంలో శ్రావణ్ యొక్క వివాహము
గురించి గత వారం మీకు తెలియజేయడం జరిగింది. ప్రార్థన చేయండి. అలాగే 9వ తారీఖున అందరూ పాల్గొనాలి. వివాహం చక్కగా జరగాలని ప్రార్థన చేయండి. మరలా వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి కూడా చెప్పడం జరుగుతుంది. దయచేసి ఆ యొక్క వివాహం అంతా మంచిగా జరగాలని ప్రార్థన చేయమని మా కుటుంబం తరపు నుంచి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాము. వాక్య భాగంలోకి వెళ్దాము. ఉదయకాల సమయంలో నేరుగా వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాము. గత వారం మనము ఈ యొక్క లేఖన భాగంలోంచి అబ్రహాము యొక్క వాగ్దాన పుత్రుడు ఎవరు, అబ్రహాం యొక్క రాజరిక సంతానం, దాని గురించి మనం చూసుకుంటూ వచ్చాము. ఇస్కరేణుల వంటి సంతానము, ఆకాశ నక్షత్రాల వంటి సంతానం, అది వేరే ఇది వేరే. అలాగే అబ్రహాముకు వాగ్దానం చేసిన వాగ్దాన కుమారుడు ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే అబ్రహాము యొక్క రాజరిక సంతానం. ఆ సంతానము శత్రు గవిని స్వాధీనించు. శత్రువు ఎవరు? అపవాది యొక్క గవిని ఏది? మరణం అనే గవిని స్వాధీనపరచుకుంది. ఎవరది స్వాధీనపరచుకున్నది? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన కుమారుడు. ఎందుకనంటే ఇస్మాయేలు, ఇస్కరేణు వంటి సంతానం అనబడిన ఇస్మాయేలు లైంగిక చర్య ద్వారా వచ్చాడు. ఆకాశ నక్షత్రాలకు సదృశ్యంగా ఉన్న ఇస్సాకు కూడా లైంగిక చర్య ద్వారానే వచ్చాడు. కానీ లైంగిక చర్య కాకుండా కన్య మరియ గర్భమున వచ్చింది. అబ్రహాము వంశావళిలో పుట్టింది ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే మత్తయి సువార్త 1:1 ఏమని రాయబడింది? మత్తయి సువార్త 1:1 అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎవరు వంశావళి? ఎవరి వంశావళి? యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు వంశావళి ఏమని రాయబడింది? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. ఇప్పుడు అబ్రహాము కుమారుడా యేసుక్రీస్తు? ఆ వాగ్దాన పుత్రుడు. ఓకే, తర్వాత వచనం చదవండి. వంశావళి ఎవరిది? యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు వంశావళిని అబ్రహాముతో ప్రారంభిస్తున్నారా? అంతేనండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోధా అతని అన్నదమ్ములు. అవునండి, ఇలా వస్తా. అది ఒక గ్రంథం. అది గ్రంథం అని తెలుగులో లేదు. గ్రంథము అని తెలుగులో లేదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. ద బుక్ ఆఫ్ ద జనరేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వంశావళి గ్రంథము. అదొక గ్రంథం. అంటే ఇప్పుడు అబ్రహాము రాజరిక సంతానం వచ్చింది. ఆ రాజరిక సంతానమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి 40వ దినమున ఆరోహణమయ్యాడు. మరణము ఆయనలో ఓడిపోయింది. మరణము ఆయనలో ఓడిపోయింది. ఎందుకనగా ఆయన అబ్రహాము యొక్క, చెప్పండి, వాగ్దాన పుత్రుడు, రాజరిక సంతానం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తే యేసుక్రీస్తు తీర్పు సింహాసనం మీద నిలబడినప్పుడు ఆయనకి తీర్పు తీర్చబడింది. యేసుక్రీస్తుకి ఏం జరిగింది? చెప్పండి, మాట్లాడండి. తీర్పు తీర్చబడింది. తీర్పు తీర్చబడిందా? కొరడా దెబ్బలు, ముండ్ల కిరీటము, 3 మేకులతో ఆయన్ని సిలువ వేయబడుట చేయబడిందా? మరణించుట, సమాధి చేయబడుట, తిరిగి లేచుట జరిగిందా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు జాగ్రత్త పరిశీలించండి. ఒకటి ఏంటండి, పిలాతు ఎదుట ఆయన తీర్పు తీర్చబడ్డాడు. ఎవరైనా చెప్పండి? అబ్రహాము యొక్క
వాగ్దాన పుత్రుడు. ఆ వాగ్దాన పుత్రునికి, వాగ్దాన సంతానానికి ఉన్న వాగ్దానం ఏంటి? వాగ్దానం ఏంటి? శత్రువు గవినిని. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా ప్రైజ్ లార్డ్. మళ్ళీ చెప్తున్నాను, అబ్రహాము సంతానానికి ఏం చేయబడింది? వాగ్దానం చేయబడింది. ఏమిటా వాగ్దానం? శత్రువు గవినిని స్వాధీనం. ఎవరు అబ్రహాము కుమారుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పిలాతు ఎదుట తీర్పు తీర్చబడ్డాడు. ఆమె తర్వాత ఆయన కొరడా దెబ్బలు, ముండ్ల కిరీటము, సిలువ వేయబడుట, తర్వాత మరణించి సమాధి చేయబడి తిరిగి లేచుట. ఆమె దీన్ని జాగ్రత్తగా మీ మనసులో ఉంచుకోండి. వీటిని ఒక ఈ వరుసను చూడండి జాగ్రత్తగా. అబ్రహాము సంతానానికి వాగ్దానం ఏంటండి? అంటే ఓ రాజరిక సంతానానికి వాగ్దానం ఏంటి? శత్రు గవినిని. శత్రువు ఎవరు? అపవాది. అపవాదికి ఉన్న గవిని ఏది? మరణం. మరణం అనే గవిని ఏం చేయాలి? ఆయన స్వాధీనపరచుకోవాలి. స్వాధీనపరచుకోవడానికి ముందు ఆయనకి జరిగింది ఏంటి? తీర్పు జరిగింది. జరిగిందా? తీర్పు జరిగింది. తీర్పు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు ఆయనకి తీర్పు జరుగుతున్నప్పుడు, ఆయన తీర్పు సింహాసనం ముందు నిలబడినప్పుడు, పిలాతు సింహాసనపు ఆ యొక్క కోర్టులో నిలబడినప్పుడు ఎవరు నిలబడ్డారు? ప్రభు అయిన యేసు నిలబడినప్పుడు ఆయన వధువు ఆయనలో ఉంది. ఇది చేత పట్టుకోండి. ఆయన వధువు ఆయనలో ఉంది. ఆయన వధువు ఆయనలో ఉందంటే వధువుకి కూడా ఏమైపోయింది? తీర్పు అయిపోయింది. వధువుకి తీర్పు లేదు. ఎందుకు లేదు? యేసుక్రీస్తుకు తీర్పు జరిగినప్పుడే ఆమెకు కూడా తీర్పు అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇప్పుడు తర్వాత ఇన్సిడెంట్ తర్వాత ఏంటి? తీర్పు తర్వాత తీర్పు ఇద్దరికి జరిగింది. తీర్పు ఇద్దరికి జరిగింది. ఎవరిద్దరికి? యేసుక్రీస్తుకి, యేసుక్రీస్తులో ఉన్న వధువుకి. అందుకే యోహాను సువార్తలో యేసు ప్రభువు వారు చెప్పింది ఏంటి? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు 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 తీర్పులోనికి రాక. అది తీర్పులోనికి రాక అంటే ఆ గుంపుకి ఏమైపోయింది? తీర్పు లేదు ఇక. ఆమె తీర్పు లేని ఒక గుంపు ఉంది. ఎందుకు తీర్పులోకి రారు అంటే ఆల్రెడీ క్రీస్తుల్లో ఉండగా ఆమెకి తీర్పు అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. తీర్పు ఎప్పుడు? తీర్పు ఎప్పుడు? ధవల సింహాసనం తీర్పు ఎప్పుడు? ఏమండి? 1000 ఏండ్ల పాలన తరువాత. అది తీర్పు 1000 ఏండ్ల పాలన తరువాత తీర్పు. 1000 ఏండ్ల పాలనకు ముందేమిటి మరి? వింటున్నారా? తీర్పు అనేది 1000 ఏండ్ల పాలన తరువాత తీర్పు. తీర్పులో ఏం జరుగుతుంది? తీర్పుకు ముందు పునరుత్థానం ఉంటుంది. తీర్పుకు ముందు పునరుత్థానం ఉంటుంది. అందరూ లేస్తారు. లేచిన తర్వాత అప్పుడు గొర్రెల్ని మేకలను వేరు చేస్తారు. గొర్రెల్ని మేకల్ని వేరు చేస్తారు. అక్కడ గొర్రెలు ఎవరో? ఆ గొర్రెలు ఎవరో? మేకలు ఎవరో? ఒక ఆయన అదే చెప్పాడు. ఏమని? ధవల సింహాసనము తీర్పు దగ్గర రోజున గొర్రెల్ని మేకల్ని ఆయన వేరు చేస్తాడు. ఆ గొర్రెలే మనం అన్నాడు. ఆ గొర్రెలు వధువు కాదు. ఏ గొర్రెలు? ధవల సింహాసనపు తీర్పు దగ్గర వేరు చేసే గొర్రెలు మేకలు ఉన్నాయే. చదువుదాం అన్నమాట. అంటే అది ఎక్కడ ఏంటి అనే క్వశ్చన్ మార్క్ కొందరిలో కనపడుతుంది. మత్తయి సువార్త 25 అధ్యాయం
31 వచ్చింది, 25:31. తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచున్నట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. సంగమం ఒక స్పష్టతకు రావాలన్న ఆశ. ఇప్పుడు మనం ఎత్తబాటుకు ముందున్నాం, ఎత్తబాటుకి ముందున్నాం. ఎత్తబాటుకు ముందు ఒక పునరుత్థానం ఉంది అండి. ఎత్తబాటు జరగడానికి ముందు ఒక పునరుత్థానం ఉంది. ఈ పునరుత్థానంలో ఎవరు లేస్తారు అండి? పట్టుకోండి, ఈ మాటలు జాగ్రత్త పట్టుకోండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే అసలు మీకు వర్తమానమే అర్థం కాదు. ఇది అర్థం కాకపోతే అసలు వర్తమానమే క్వశ్చన్ మార్కు, ప్రశ్నార్థంగా ఉంటుంది. వినండి జాగ్రత్తగా. ఇప్పుడు ఏం జరగబోతుంది? ఏం జరగబోతుందండి? ఎత్తబాటు జరగబోతుంది. చెప్పండి, ఎత్తబాటు జరగబోతుంది. ప్రైజ్ లార్డ్. బోర్డు వైపు చూడండి అందరూ. ఎత్తబాటు జరగబోతుంది. దీనికి ముందు, ఎత్తబాటుకు ముందు ఏం జరగబోతుంది? పునరుత్థానం జరగబోతుంది. పునరుత్థానం. ఈ పునరుత్థానంలో ఎవరు లేస్తారు అండి? ఎవరు లేస్తారు? ఈ లేచేదే మోషే మాట. మోషే అంటే 7 సంఘకాలాలలో నిద్రించిన పరిశుద్ధులు. అది ఎవరికి సాదృశ్యం? ఎవరు వారికి సాదృశ్యమో? మోషే వారికి సాదృశ్యం. వీరు లేస్తారు. వీరు సజీవంగా ఉన్న పరిశుద్ధులు అంటే ఏలియా కలిసి ఎత్తబడతారు. ప్రైజ్ లార్డ్. మరలా మిగిలిన వారందరూ భూమి మీద ఉండిపోతారు. యూదులు భూమి మీద ఉంటారు, విడిచిపెట్టబడిన సంఘము భూమి మీద ఉంటుంది. మిగిలిన వారందరూ భూమి మీద ఉండిపోతారు. చనిపోయిన వాళ్ళందరూ సమాధులు ఉండిపోతారు. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఎత్తబాటు తర్వాత 3.5 సంవత్సరాలు ఏంటండి? యూదులకు చివరి అర్ధవారం. ఎత్తబాటు జరగగానే యూదులకు చివరి అర్ధవారం 3.5 సంవత్సరాల పరిచయం. అవునండి, పరిచయం. ప్రైజ్ లార్డ్. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పు. 3.5 సంవత్సరాల పరిచర్య భూమి మీద జరుగుతుంటే మరి మనం ఎక్కడ ఉంటాము? ఎత్తబడిన వారు ఎక్కడ ఉంటారు? విందు. వెళ్ళేది పెళ్ళికి కాదు, విందుకి. కొందరు ఏమంటున్నారు వర్తమానంలో? పెళ్ళికి వెళ్తున్నామని. వెళ్ళేది ఎక్కడికి? పెళ్ళికి వెళ్తున్నామని అంటున్నారు కొందరు. పాంప్లెట్ కూడా వేశారు దానికి. దాని ద్వారా కొంత వడపోత కూడా జరిగింది. ఫిల్టర్ అయిపోయారు కొంతమంది, అక్కడ ఆగిపోయారు. వెళ్ళేది ఎక్కడికి చెప్పండి? దేనికి? విందుకి. విందు, పెండ్లి విందు. ప్రైజ్ లార్డ్. కింద ఏంటండి? యూదులకేమో 3.5 సంవత్సరాల మోషే ఏలియాల పరిచర్య. మరి మిగిలిన క్రైస్తవులకి శ్రమలు. యూదుల్లో కూడా శ్రమలు ఉన్నాయా? శ్రమలు. ఇప్పుడు జాగ్రత్త పరిశీలించండి. ఎత్తబాటులో మోషే ఏలియాలు ఎత్తబడతారు. అక్కడేమో విందు జరుగుతుంది, ఇక్కడేమో శ్రమలు. ఏమున్నాయండి? శ్రమలు. శ్రమల్లో పాత్రలు కుమ్మరించబడతాయి.
బూరలు, తెగుళ్ళు. ఏంటండి? తెగుళ్ళు. పాత్రలు కుమ్మరించబడతాయి. ఎక్కడ? భూమి మీద. మీరు అనుకోవచ్చు ఆయన దగ్గర పాత్రలు ఉన్నాయి, పాత్రలో కుమ్మరిస్తాను. అదే రాయబడింది అయితే అలాగే ఉంది. ఒక్కొక్క దూత ఒక్కొక్క పాత్రని భూమి మీద కుమ్మరిస్తాను. ప్రైజ్ లార్డ్. ఆల్రెడీ ఎన్ని బూరలు జరిగిపోయాయి? బూరలు ఎన్ని జరిగిపోయాయి? 7 బూరలు జరిగిపోయా? నో. 6వ బూర ఏంటండి? శ్రమలు. 7వ బూర యూదులకి, 7వ ముద్ర అన్యులమైన వధువుకి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు జాగ్రత్త పరిశీలించండి. ఇప్పుడు ఇది జరుగుతూ ఉంటే తర్వాత ఏం జరుగుతుంది? 1000 ఏండ్ల పాలన. 1000 ఏండ్ల పాలన. 1000 ఏండ్ల పాలన తర్వాత ఏం జరుగుతుంది? తీర్పు జరగాలంటే ఇక్కడ ఒక పునరుత్థానం ఉంది. అంటే ఇక్కడ లేచేది కేవలం మోషేనే. అంటే ఎందుకు అంటే సజీవంగా ఉన్న ఏలియా, మృతి చెందిన మోషేకి సాదృశ్యంగా ఉన్న పరిశుద్ధులు, అంటే నిద్రించిన పరిశుద్ధులు, సజీవంగా ఉన్న పరిశుద్ధులు తిన్నగా ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎత్తబాటులో నిత్యత్వం చేరుకుంటారు. మిగిలిన వారందరూ భూమి మీద ఉండిపోతారు. ఈ ధవల సింహాసనం తీర్పు దగ్గర ఆయన గొర్రెలను, మేకలను వేరు చేస్తాడు. ఆల్రెడీ మనం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనం అంటారేంటి? ఆల్రెడీ ఇక్కడ వధువు ఎత్తపడింది. వధువులో ఉన్నవారు ఎత్తపడ్డారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ గొర్రెలు, మేకలు ఉంటాయి. ఇక్కడ గొర్రెలు వేరు, ఇక్కడ మేకలు వేరు. ఇక్కడ ఉన్న గొర్రెలు ఎవరని అంటే దేవుని ఆలోచనలో 6 రకాల ప్రజలు. ఒకటే బుద్ధిగల కన్యకలు. 2 బుద్ధి లేని కన్యక. 3 1,44,000 మంది యూదులు. 4 దేవునికి సహాయం చేసిన వారు. గుడ్ టు ద గాడ్ అన్నారు ప్రవక్త ఇక్కడ. గుడ్ టు ద గాడ్. 5 జీవగ్రంథంలో పేరు కలిగి తుడిచిపెట్టబడిన వారు. 6 జీవగ్రంథంలో పేరు లేనివారు. అసలు పేరే లేదంటే లేదు. అసలు పేరే లేదు. ఎక్కడ? జీవగ్రంథంలో. ఈ 2 సమూహపు వారు. ఏ 2 సమూహం వారు? జీవగ్రంథంలో అసలు పేరు లేని వాళ్ళు, జీవగ్రంథంలో పేరు కలిగి తుడిచిపెట్టబడిన వారు. ఈ 2 సమూహపు వారు నిత్యత్వం చేరరు. ఈ 4 సమూహపు వారు నిత్యత్వం చేరతారు. నిత్యత్వం చేరే వారిలో మొట్టమొదటి స్థానంలో ఉన్నది ఎవరంటే బుద్ధిగల కన్యక. ఈమె 2 భాగాలు. ఒకటి మోషే, ఇంకొకటి ఏలియా. అంటే నిద్రించిన పరిశుద్ధులు, సజీవమైన పరిశుద్ధులు. ఈమెకి తీర్పు లేదు. ఎందుకు తీర్పు లేదు? ఈమె యేసుక్రీస్తులో ఉందే. తీర్పు జరిగిపోయింది. నెక్స్ట్, ఈమెకి శ్రమలు లేవు. శ్రమలు గుండా రాదు. ఎందుకు శ్రమలు లేవు? సిలువ 6వ ముద్ర అన్నాడు ప్రవక్త. ఎందుకంటే యేసు ప్రభువుకి సిలువ 6వ ముద్ర. మహాశ్రమలు అంటే ఇప్పుడు వధువుకు కూడా ఏమైపోయాయి అంటే ఏమి లేదు, మరణము లేదు. అక్కడ ఉంది కదా, నా మాట విని నన్ను పంపినవాని అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోకి రాడు.
తీర్పులోకి రాక మరణములో నుండి జీవములోకి, అంటే మరణము లేదు, తీర్పు లేదు, మరణము లేని, తీర్పు లేని, మరణము లేని ఒక గుంపు ఉందన్నమాట. ఆ గుంపు కోసం మాట్లాడాడు ఆయన. ప్రైజ్ లార్డ్. అంటే తీర్పు లేదు, మరణము లేదంటే వారు దేన్ని జయిస్తున్నారు? మరణాన్ని జయిస్తున్నారు. మరి యేసు ప్రభువు వారు దేన్ని జయించారు? మరణాన్ని. ఎందుకు జయించారు? అబ్రహాము యొక్క రాజరిక సంతానం. అబ్రహాము యొక్క రాజరిక సంతానం మరణాన్ని జయిస్తే చెప్పాలి ఇప్పుడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు పట్టుకోవాలి, పాయింట్ని పట్టుకోవాలి. ఇది అంతటి చిత్రం వెనక ఒక విషయం ఉంది, దాన్ని మీరు పట్టుకోవాలి. హల్లెలూయా. అబ్రహాము యొక్క రాజరిక సంతానమైన యేసుక్రీస్తు దేన్ని జయిస్తే? మరణాన్ని జయిస్తే, మరణము చూడకుండా ఉండే ఒక గుంపు ఉంది, తీర్పులోకి రాకుండా ఉండే ఒక గుంపు ఉంది. రెండు గుంపులు కాదు, ఒక గుంపే మరణములో నుండి, చెప్పండి, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. మరణములో నుండి జీవములోకి దాటితే ఆ గుంపు ఏమై ఉన్నది? శ్రీమతి యేసుక్రీస్తు అయి ఉన్నది. ఎందుకనంటే యేసుక్రీస్తు మరణములో నుండి జీవంలోకి దాటి ఉన్నాడు. ఇప్పుడు మరణములో నుండి జీవంలోకి దాటే ఒక గుంపు ఉంది అంటే ఖచ్చితంగా ఉంటుంది భూమి మీద. ఆయన ఒక గుంపు ఉంది అంటే ఖచ్చితంగా భూమి మీద ఉండాలి, ఉండి తీరాలి. ప్రైజ్ లార్డ్. ఆ గుంపు ఏం చేస్తుందంటే మరణంలో నుండి జీవంలోకి దాడుతుంది. అంటే భూమి మీద ఇప్పుడు త్వరలో జరగబోయే ఎత్తబాటులో ఉన్న ఆ గుంపు ఎవరో కాదు, అబ్రహాము యొక్క రాజరిక సంతానము. ప్రైజ్ లార్డ్. అర్థమైంది? దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు భూమి మీద ఇప్పుడు ఏముంది? భూమి మీద ఇప్పుడు అక్కడక్కడ అబ్రహాము యొక్క రాజరిక సంతానము ఉన్నది. అదేం చేస్తుంది? ఆ సంతానము తీర్పులోనికి వెళ్ళకుండా మరణములో నుండి జీవములోనికి యేసు ప్రభు ఎలా అయితే మరణాన్ని జయించి వెళ్ళారో అదే రీతిగా వెళ్తారు. ఎలా వెళ్తారు? వారంతట వారు వెళ్ళలేరు. దాన్ని ఇచ్చేది ఎవరంటే దేవుడే. మరణములోని జీవంలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా అక్కడ ఒకటి ఉండాలి. జీవములో నుండి మరణములోకి వచ్చేసినప్పుడు, అంటే ఆదికాండము, మళ్ళీ ఆదికాండంలోకి వస్తున్నాం. ఆదికాండము 2వ అధ్యాయం నుండి ఆదికాండము 3వ అధ్యాయంలోకి, అంటే జీవములో నుండి మరణములోకి వచ్చింది అంటే కారణం మధ్యలో ఒకటి కోల్పోయారు. ఆ కోల్పోవడమే జీవములో నుండి మరణంలోకి రావడం. ఇప్పుడు మరలా అది వచ్చేసింది, అది మన పక్కనే ఉన్నది, మన వైపు చూస్తూ ఉన్నది, మనం దాని అనుభూతి చెందాలి. ఇప్పుడు మరణములో నుండి జీవములోనికి రావడానికి ఏది అవసరమో అది దేవుడు భూమి మీదకి 1963లో తీసుకొచ్చి ఇచ్చేశాడు. మరి ఇప్పుడు దాని ద్వారా ఏం చేస్తాం? ఇప్పుడు మరణములో నుండి జీవంలోకి దాటే ఒక గుంపు ఉన్నది అని ఆయన అన్నాడంటే ఖచ్చితంగా ఉంటుంది. అది నువ్వో కాదో నీకు తెలియాలి. పలానా వాళ్ళు ఆ గుంపులో ఉన్నారు, పలానా వాళ్ళు ఈ గుంపులో ఉన్నారు చెప్పేదానికి లేదు. అది ఎవరికి వారికే తెలుస్తుంది. ఎందుకనంటే అది ఈ యొక్క ఆదికాండం 2, 3 అధ్యాయాల్లో ఉన్న ఆ సంఘటన మనకు అర్థమవుతుంటే, ప్రైజ్ లార్డ్, ఈ యొక్క యేసు ప్రభు యొక్క ఆ యొక్క మొదటి రాకల్లో జరిగిన సంఘటన మనకు అర్థమైతే, అబ్రహాము యొక్క రాజరిక సంతానం గురించి మనకు అర్థమవుతుంటే, అది మనకు అర్థమవుతుంటే అంటే మనకు అర్థమవట్లేదు, మన పక్కనున్న థియోఫనీ మనకు అర్థమయ్యేటట్టు చేస్తుంది. ఆ థియోఫనీ అర్థమయ్యేటట్టు చేస్తుంది. కొందరికి అర్థం అవ్వట్లేదు. పుస్తకాలు చదువుతున్నారు, 7 ముద్రలు కూడా చదువుతున్నారు, పుస్తకాలు కూడా చదువుతున్నారు, ఒక్కొక్కసారి రెండోసారి మూడోసారి కూడా పుస్తకాలు చదివేశారు. అయినా వారికి ఈ సంగతులు అర్థమవు. ముందేంటి, ఆ తర్వాత ఏంటి, ఆ తర్వాత ఏంటి అన్ని క్వశ్చన్ మార్కులే. మధ్యలో ఆర్మీగోదోని యుద్ధం ఉంది, తర్వాత యుద్ధాలు కూడా ఉన్నాయి. వాటిని మీకు చూపించలేదు. మరలా వాటి జోలికి వెళ్తే మరలా మీరు అంతా ఒకేసారి అయితే కన్ఫ్యూజ్ అయిపోతారని నేను వాటి జోలికి పోలేదు. ఇక్కడ ఒక పునరుత్థానం ఉంది, ఇక్కడ ఒక పునరుత్థానం ఉంది. ఇక్కడ ఎత్తబడే వధువు ఉన్నది, అది బుద్ధిగల కన్యకై ఉన్నది. బుద్ధి లేని కన్యక 1,44,000 మంది యూదులు, దేవునికి సహాయం చేసిన వారు, వీరు కూడా నిత్య జీవంలోకి వస్తారు. కానీ ఈమె రాణిగా ఉంటుంది. వీరు ఆ యొక్క రాజు రాణికి పరిచారకులుగా ఉంటారు.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వీరు శ్రమల గుండా వెళ్తారు. హింసించబడి, శ్రమలు పెట్టబడి, శోధింపబడి, మహా శ్రమల గుండా వెళ్తారు. కానీ ఈమె శ్రమలు లేకుండా, శ్రమల్లోనికి పోకుండా, శ్రమలకు ముందే, ప్రైజ్ లార్డ్, గట్టిగా స్తోత్రం చెప్దాం. దీని గురించి ఒక కోడ్ చెప్తాను. జరగనైన సంగతులు వర్తమానం అనుకుంటా. నో, ఈ దినము ఈ లేఖనం నెరవేరింది. ఈ లేఖనము నెరవేరింది. వర్తమానం పేరు 1965 2వ నెల 19వ తేదీ. ఈ దినము ఈ లేఖనము నెరవేరినది. వర్తమానం 54వ పేర. 54వ పేర చదువుదాం. యాభై 54వ పేర. ఈ దినము ఈ లేఖనము నెరవేరినది. 54వ పేర అండి. అదే 54 లేదండి, ఉన్నది. ఈ దినము ఈ లేఖనం నెరవేరింది. 1965 2వ నెల 9వ తేదీ. 54వ పేర. సుధమ స్థితిలో ఇప్పుడు లోకం ఉన్నదని మనం అంగీకరించేదము. సుధమ స్థితిలో లోకం ఉందట. దానికి మనం అందరం అంగీకరించాలి. దానికి అందరూ ఆమేనందురు. దానిని మనము నమ్ముచున్నాము. మంచిదే. ప్రకృతి సంబంధమగు లవోదికీయ సంఘము ఆత్మీయ స్థితిని చూసి మనం ఆమేనందుము. వారి సూచనలు చూసాము. ప్రతి గుర్తు ఇక్కడ ఉన్నదని మనకు తెలియను. సంఘము లవోదికలో ఉన్నది, మనకది తెలియను. వధువు కాదు, సంఘము ఎక్కడుంది? లవోదికలో ఉన్నది, మనకది తెలియను. లోకము సుధమ స్థితిలో ఉంది, సంఘమేమో లవోదికలో ఉంది, లోకమేమో సుధమ స్థితిలో ఉంది. పట్టుకోండి ఈ విషయాలు. సంఘమేమో లవోదికలో ఉంది, లోకమేమో సుధమ స్థితిలో ఉంది, మనకు తెలియను. అవునా? దానిని మనము అంగీకరించుచున్నాము. వాగ్దాన కుమారుని కొరకు ఎదురు చూచుచున్న అబ్రహాము యొక్క సూచన ఏమిటి? గుర్తుంచుకోనండి. ఏంటండి? వారి వెనుక సొదొమ ఉన్నది, వారికి ఒక వర్తమానికుడు ఉన్నాడు. అబ్రహామునకు ఒక వర్తమానికుడు ఉన్నాడు. నమ్మి దినదినం ఎదురు చూచున్నాడు. శారాకు 90 ఏండ్లు, అతనికి 100 ఏండ్లు. దేవుని వాగ్దాన ప్రకారము ఇంకా కనిపెట్టుచున్నాడు. విమర్శలన్నిటి మధ్య అతడు కుమారుని కొరకు కనిపెట్టుచున్నాడు. ఏంటండి విమర్శలు అంట? అతనికి విమర్శలు ఏంటి? అబ్రహాముకి ఏంటండి విమర్శలు? చాలా విమర్శలు ఉన్నాయంటే ఈయనకి. ఎవరికి? అబ్రహాముకి విమర్శలు ఉన్నాయి. విమర్శలన్నిటి మధ్య అతడు కుమారుని కొరకు కనిపెట్టుచుండెను. ఆ విధముగానే నిజ విశ్వాసి వాగ్దాన కుమారుడు తిరిగి వచ్చునని ఇంకా ఎదురు చూచుచున్నాడు. గమనించండి, కుమారుడు వచ్చి ముందుగా అతనికి ఒక సూచన ఇవ్వబడెను. తండ్రి యగు అబ్రహాము ప్రకృతి సంబంధియగు కుమారుని కొరకు ఎదురు చూచున్నట్లుగానే అబ్రహాము యొక్క రాజసంతానము రాజకుమారుని రాక కొరకు కుమారుని యొక్క సూచన వారికి బయలుపరచబడినది. నిజమేనా? యేసు లూకా 17:30లో అలాగూ చెప్పాను. సొదొమ నాశనమునకు ముందు మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనట్లే అది ఉండును. సొదొమ నాశనమునకు ముందు ఎవరొచ్చారు? సొదొమ నాశనానికి ముందు ఏం జరిగింది చెప్పండి? సొదొమ నాశనానికి ముందు ఏమొచ్చింది?
అంటే సొదొమకు తీర్పు రాకముందు ఏం జరిగింది? మాట్లాడాలండి. సొదొమ నాశనం ఎప్పుడు జరిగింది? 19 అధ్యాయం. ఏ అధ్యాయం? 19 అధ్యాయం. సొదొమకి ఉగ్రత ఎప్పుడు వచ్చింది? 19 అధ్యాయం. శ్రమలు, ఉగ్రత ఆదికాండం 19 అధ్యాయం అండి. 2 దేవదూతలు వెళ్ళారు ఏమండి. ఆ రాత్రి వారికి ఏమొచ్చింది? ఉగ్రత వచ్చింది. అగ్ని గంధకముల చేత సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అయిపోయాయి. దానికి ముందట, అది ప్రవక్త చెప్తున్నది, దానికి ముందు ఎలా అయితే జరిగినదో మనకు కూడా అలాగే అట. ఉగ్రతకు ముందు, శ్రమలకు ముందు, సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి ఉగ్రత రాకముందు. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్తాం ఒకసారి. సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి ఉగ్రత రావడానికి ముందు ఎలాగున్నదో, ఏమున్నది? ఇప్పుడు సంఘం ఏం చేయాలి? ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాల ఉగ్రతకు ముందు ఏం జరిగిందో చూడాలా? సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఏం జరిగింది? ఉగ్రత వచ్చింది. ఉగ్రతకు ముందు మలాకి 4:5 చదువుతారా? మలాకి 4:5 చదువుతారా? 4:5. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాక మునుపు. ఇక్కడ ప్రవక్త చెప్తున్నది ఏంటంటే, సొదొమ నాశనమునకు ముందు యెహోవా నియమించిన భయంకరమైన దినమునకు మునుపు సొదొమ నాశనమునకు మునుపు మనుష్య కుమారుడు ప్రత్యక్షమవ్వాలి. అయ్యారా? సొదొమ నాశనానికి ముందు మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యారా? ఎక్కడ? అబ్రహాము ఇంటికి మమ్రే దగ్గర సింధూరు వనంలో గుడారపు వాకలి దగ్గర ఉన్నప్పుడు యెహోవా దిగి వచ్చి ఉన్నాడు. ప్రభు యొక్క రాకడది. ఎవరింటికి? ఎందుకు వచ్చింది? ఎందుకు? అబ్రహాం చూసిపోదామనా? అబ్రహాం పెట్టే తినిపోదామనా అండి? కాసేపు విశ్రాంతి తీసుకుందామనా? నో. ఎందుకు వచ్చింది? శారా కోసం. అది జీవకాలం, అది జీవకాలం, అది జీవాన్ని మరలా తీసుకొచ్చే కాలం అది. అంటే ఇప్పుడు అబ్రహాము భార్య అయిన శారాలో ఏం తీసుకురావాలి? జీవం తీసుకురావాలి. అంటే ఇప్పుడు సొదొమ నాశనమునకు మునుపు, అది సంగం ఈ మాట పట్టుకోండి, ఈ మాట పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సొదొమ నాశనమునకు మునుపు యెహోవా నియమించిన భయంకరమైన మహాదినమునకు మునుపు ఎవరున్నారు అక్కడ? ఏలియా. అతని పేరే బ్రెన్హాం. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. యెహోవా నియమించిన భయంకరమైన దినమునకు మునుపు ఒక ప్రవక్త ఉండాలి. ఆ ప్రవక్త ఏలియా ఆత్మతో ఉండాలి, ఏలియా అభిషేకముతో ఉండాలి, ఏలియా అయ్యి ఉండాలి, ఏలియా పరిచర్య కలిగి ఉండాలి. అతని పేరే బ్రెన్హాం. ఆమేనంటారా? సంఘం ఆమేనంటారా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు సొదొమ నాశనమునకు మునుపు, మళ్ళీ చెప్తున్నానండి, కొందరు ఇంకా వినలేదు కాబట్టి, యెహోవా నియమించిన భయంకరమైన దినమునకు మునుపు ఎవరున్నారు? బ్రెన్హాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సొదొమ నాశనమునకు ముందు అబ్రహాం. భయంకరమైన దినమునకు మునుపు బ్రెన్హాం. సొదొమ నాశనమునకు మునుపు బ్రెన్హాం. క్షమించండి, అబ్రహాం. ప్రైజ్ ది లార్డ్. మరి అక్కడ అబ్రహాం అంటే, ఇక్కడ బ్రెన్హాం అంటే శారా. ఎక్కడ?
అక్కడ అబ్రహాం ఉంటే ఇక్కడ బ్రహ్నాం ఉంటే అక్కడ శారా ఉంటే ఇక్కడ కూడా ఎప్పుడు ఇదంతా ఎప్పుడు సొదొమ నాశనమునకు మునుపు, భయంకరమైన శ్రమలకు మునుపు, తీర్పులు భూమి మీద కుమ్మరించడానికి మునుపు, 3.5 సంవత్సరాల ఉగ్రత, శ్రమలు, మహా శ్రమలు మునుపు, దానికి మునుపు ఏముండాలి? మనుష్య కుమారుడు ప్రత్యక్షం అవ్వాలి. ప్రత్యక్షమై శారాతో మాట్లాడాలి. మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యాడు, శారాతో మాట్లాడాడు. ఆ శారా వధువై ఉన్నది, ఆ మనిషి కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, సొదొమ నాశనమునకు ముందుగా మనిషి కుమారుడు ప్రత్యక్షమైనట్లే అది ఉండును, మనము ఒక సూచన కొరకు చూచుచున్నాము. ప్రైజ్ లార్డ్. అంటే ఇప్పుడు భూమి మీద ఆయన కూడా ఒక రాజరిక సంతానమును కలిగి ఉన్నాడు. ఒక రాజరిక సంతానం ఉంది భూమి మీద, ఆ భూమి మీద నివసిస్తూ ఉంది. ఒక్కొనొక దినమున, ఈ దినముల్లో ఒక్కొనొక దినమున రూపాంతరం చెందబడి కనబడకుండా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్దాం ఒకసారి. అసలు ఎత్తబడి జరిగినట్టే తెలియదు ఎవరికే. కనబడుట లేదు అనే కేసులు ఎక్కువ అవుతాయంట. మిస్సింగ్ కేసులు. కనబడట్లేదు ఆయన ఫోటో వేసి, ఎత్తు, రంగు, వయసు, ఫోన్ నెంబరు వేసి పత్రికల్లో అండి, మీడియాలో, మీడియా ద్వారా ప్రచారం అవుతూ ఉంటుంది. కనబడట్లేదు. ఆమేన్. గట్టిగా చూస్తుంది. కనబడట్లేదు. మీరు అందరూ సిద్ధంగా ఉంటే నేను ఒక మాట చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఉన్నారా సిద్ధంగా? 4వ ముద్ర తీసుకోండి. వర్తమానాల్లో 4వ ముద్ర. నేను చూసేపు చెప్తాను, నేను ప్రిపేర్డ్గా లేను. అందుకే దానికి సమయం వచ్చింది కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి దాన్ని మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా మనం ముద్రలోనికి పోలేదు. అయినా 4వ ముద్రలో నేను కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు చెప్తాను. నూట 40వ పేర. బహుశా నేను ఇక్కడ ఆపేస్తానేమో. 140వ పేర, 4వ ముద్ర, 140వ పేర. ఒకసారి అందరూ ఎలాంటివి మొదలెట్టచ్చు. సిద్ధమేనా? ప్రైజ్ లార్డ్. 140వ పేర. 10 లక్షల మందిలో ఇప్పుడు వినండి సంగమా. 10 లక్షల మందిలో అని చుక్కలెట్టి ఆపేశారా? డాష్ పూర్తి చేయండి. ఒకరు, అది 10 లక్షల మందిలో ఒకరు. అంటే ఏం పట్టుకున్నాం మనం? ప్రవక్త దాన్ని ఏం చెప్తున్నారు, దాన్ని మనం పట్టుకోవాలి. అక్కడ చాలా సింపుల్గా చెప్పేసి వదిలేసారు కొన్ని ఆయన. అది మనకు అర్థం కాదు. ఎలా అర్థమవుతుంది? మన థియోఫనీ ద్వారా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు 10 లక్షల మందిలో ఒకరు, నేను చెప్పలే, ఒకరు. 10 లక్షల మందిలో ఒకరు. ఇప్పుడు వినండి.
సంగమా, ఈ విషయమై ఏంటండి? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. యేసుప్రభు వారు వర్తమానం బోధిస్తూ యోహాను సువార్త 14:1 ఏం చెప్పారు చదవండి, చూడండి ఒకసారి. యోహాను సువార్త 14:1 ఏంటండి? మీ హృదయములను కలవరపడనీయకుడి. అది అంటే ఇప్పుడు ఆయన వర్తమానం ప్రారంభించక ముందు ఏమన్నాడు? కలవరపడొద్దు అండి. కలవరపడొద్దు అంటున్నారంటే కలవరపడే విషయం ఏదో చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 140 పేరకు వచ్చింది. ఇప్పుడు వినండి సంఘమ, ఈ విషయమై ఏ విషయమై చెప్తున్నారు చూడండి, కొంచెం జాగ్రత్తగా గమనించండి. గమనిస్తున్నారా? కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఏలియా యొక్క కాలములో ప్రపంచమంతటా ఎన్నో లక్షల కొలది జనులున్నను యెజెబెలు మరియు ఆహాబు పాలించిన పరిపాలన అది నేటి దినమునకు సాదృశ్యముగా ఉండగా, మొత్తం ప్రపంచమంతటిలోనూ కేవలం 700 మంది మాత్రమే ఏలియా యొక్క ప్రసంగం ద్వారా రక్షింపబడిరి. అది నిజమేనా? అది నిస్సందేహముగా ప్రవక్త చెప్పింది సత్యమేనా? ఎంతమంది ఏకీపిస్తారు? ఎంతమంది ఏకీపిస్తారు? ఓకే, నేను క్వశ్చన్ అడుగుతున్నాను. ఏకీపిస్తారు అందరూ? ఏకీపించే వాళ్ళందరూ ఆమెనండి. ఏలియా దినాల్లో బయలుకు మోకాళ్ళు ఉంచని వారు ఎంతమంది అండి? అండి ఎంతమంది అండి? 7,000 మంది. ఎంతమంది అండి? 7,000 మంది. కానీ ప్రొక్ చెప్పేది ఏంటి? మరి ఏలియా దినాల్లో ఇజ్రాయెల్ దేశంలో అంటలేదు ఆయన. ఇజ్రాయెల్ దేశంలో అంటలేదు ఆయన. ప్రపంచమంతా అన్నాడు ఆయన. మరి అప్పుడు ఏలియా దినాల్లో ఆహాబు యెజెబెలు ఉన్నప్పుడు ప్రపంచమంతా ఉన్నారా? చెప్పండి. ఏలియా పక్షంగా ఉన్నారా ప్రపంచమంతా? అసలు అప్పుడు ప్రపంచ దేశాలకి సువార్త తెలుసా? తెలియదు. ప్రవక్త చెప్తున్నది ఏంటి? 700 7,000 అంటలే. అంటే ప్రవక్త ఇక్కడ తప్పు చెప్పాడా? 7,000 అనబోయి 700 అన్నాడు ఆయన. చెప్పండి. కాదు. ఇలాంటి నంబర్స్, ఇలాంటి విషయాలు చెప్పినందుకే ప్రవక్త దగ్గరకు వచ్చి, బ్రదర్ గాడ్ బ్లెస్ యూ, మీ పరిచర్య మీరు చేసుకోండి, మా పరిచర్య మేము చేసుకుంటాం వెళ్ళిపోయారు. వదిలిపెట్టి వెళ్ళిపోయారు అందరూ. ఎవరిని? ప్రవక్తను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇలాంటి విషయాలు చెప్పినందుకే. అర్థం కాక ఎవరికి అర్థమవుద్ది? వీరికి అర్థమవుద్ది. ఎందుకు అర్థమవుద్ది? వీరికి మాత్రమే థియోఫనీలు వచ్చాయి, అందరికీ కాదు. ఎత్తబడే వధువుకే థియోఫనీ. ప్రైజ్ లార్డ్. ఇంకా కిందకి వెళ్దామా? ఏమండి? నిస్సందేహంగా నిజమే. ఏమండి సంగమ చూస్తున్నారా? నేటి దినమునకు సాదృశ్యంగా ఉండగా మొత్తం ప్రపంచమంతటిలోనూ 7,000 మంది, 700 మంది మాత్రమే ఏలియా యొక్క ప్రసంగము ద్వారా రక్షింపబడిరి. ఇప్పుడు యెజెబెల్ లేదా? ఉందా? ఇప్పుడు యెజెబెల్ ఉందా? ఉంది. ఉందండి? ఉంది. చెప్పండి, ఉందా లేదా? ఇప్పుడు యెజెబెల్ ఎవరు? రోమన్ క్యాథలిక్. ఓకే. ఇప్పుడు ఆహాబ్ ఎవరు? పోపు. సముద్రంలోంచి క్రూరమృగం ఎవరు? భూమిలోంచి క్రూరమృగం ఎవరు? 2 ఉన్నాయి లేవా? ఒకటి అమెరికా, ఇంకొకటి రోము. ఒకటి అమెరికా, ఇంకొకటి రోమ్.
రోమేమో రోమేమో ఆహాబు, అమెరికా ఏమో యెజబెలు. ఇద్దరు భార్యాభర్తలు. ఇద్దరు. ఇప్పుడు ప్రపంచంలో శాసించేది అమెరికా అధ్యక్షుడు అనుకుంటున్నారా? అమెరికా అంటే యెజబెలు ఆహాబు యొక్క భార్య. ఆహాబు యొక్క భార్య. ఆ ఆహాబు యెజబెలు ద్వారా పరిపాలన చేస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. దేవుడు మన సహాయం చేయను కాక. ఇప్పుడు జరుగుతున్నది అది. ఆహాబు యెజబెల్ ద్వారా ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తాడు. అంటే ఇప్పుడు ఆహాబు తనను తాను ఎవరిలో కుమ్మరించుకుంటున్నాడు? యెజబెల్లో కుమ్మరించుకుంటున్నాడు. అవునండి. మరి అది జరుగుతుంది అంటే దేవుడు కూడా తనను తాను తన వధువులో కుమ్మరించుకుంటాడు. ప్రైజ్ లార్డ్. ఎందుకు తనను తాను కుమ్మరించుకుంటున్నాడు అంటే రాజరిక సంతానం, అబ్రహాము యొక్క రాజరిక సంతానం. ఆ సంతానం వధువు అయి ఉన్నది. ఆ వధువు శత్రువు గవిని స్వాధీనపరచుకోవాలి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇక్కడ చెప్తున్నాడు ఆయన. ఎంతమంది అంట చెప్పండి? 700 మంది. ఓకే, తర్వాత నెక్స్ట్ పేరాలోకి రండి. చదవండి, జాగ్రత్త పరిశీలించండి. నేను సంఘం ముందు చెప్తాను, నేనే చెప్తున్నాను. ఒక 50 సార్లు చదవని ఒక పేర. ఎందుకనంటే అది మనకు రివీల్ అవ్వాలి ఖచ్చితంగా. మళ్ళీ చూడండి, చదువుదాం. గమనించండి, సంఘం జాగ్రత్త చూడండి. మీరు చదవండి, దాన్ని చూడండి. గమనించండి, ఏలియా వారిలో ఒకరినైనా కూడా ఆ విధంగా ఉందురని ఎన్నడూ ఎరిగి ఉండలేదు. దేవుడు ముద్రలలో ఒకదానిని తెరచి గ్రంథములో ఉన్న మర్మమును చూపి ఆ సమయములో వారికి ఉన్న ఆ సంఘ శాఖలకు, ఆ సిద్ధాంతాలకు లొంగకుండా వాటికి మొక్కని 700 మందిని ఆయన కలిగి ఉన్నాడని అతనికి చూపించే వరకు అతనొక్కడే రక్షింపబడినని అతను అనుకోడు. మళ్ళీ 700 అండి, 700. ప్రైజ్ లార్డ్. తర్వాత చూడండి. తర్వాత దేవుడు ఆయన యొక్క గ్రంథమును ఏలియాకు తెరిచి చూపించి చెప్పాను, ఒక్క నిమిషము ఆగుము కుమారుడా, నా కొరకే దాగి ఉన్న 700 మందిని నేను కలిగి ఉన్నాను. వారి పేర్లు జగత్తు పునాది వేయబడక మునిపే గ్రంథములో రాయబడి ఉన్నవి. వారు నా వారే ఉన్నారు అని ఆయన చెప్పాను. దేవుడు ముద్రలు విప్పి ఉన్నాడు. ఆ కారణం చేతనే యోహాను గట్టిగా అరిచినని గత రాత్రి నేను తలంచితిని. అతడు తన యొక్క పేరును అతడు తప్పక చూచి ఉండవచ్చును. చూశారా, ఒకరోజు దేవుడు తెరిచెను. అక్కడ ఏలియా గురించి చెప్తూ, ఆహాబు గురించి చెప్తూ, 700 మంది కోసం చెబుతూ ముద్రలు తెరిచి ఇచ్చాడు దేవుడు. ముద్రలు తెరిచి ఇచ్చాడు దేవుడు. వాళ్ళకి మర్మాలు తెరిచాడు దేవుడు అని చెప్తున్నాడు. అప్పుడు ముద్రలు తెరవబడ్డాయా? ఎప్పుడు? ప్రైజ్ లార్డ్. ఇంకొంచెం ముందుకెళ్దాం. ఏలియా అతడు ప్రసంగించాను, మరియు అతడు తన పూర్ణ హృదయముతో తన సాయశక్తుల అతడు సమస్తమును చేసి ముగించాను. సమస్తమును చేసి 142 పేరలోకి రండి. 142 చూసుకోండి, అందరూ చూసుకోండి. 142. నేను ముద్రలలో ఒకదానిని తెరచి మరియు నీకు ఒక కార్యము చూపించేదను అని దేవుడు చెప్పాడు. దేవుడు ఎవరు చెప్పాడు? ఏలియాకి. ఏమని? నేను ముద్రలలో ఒకదానిని తెరిచి
నీకు ఒక కార్యము చూపించేదను అని దేవుడు చెప్పాడంట. ఆ ఏలియా విలియం బ్రహ్నాం గారు. ఆ ఏలి ఎవరు? విలియం బ్రహ్నాం గారు. విలియం బ్రహ్నాం అనబడిన ఏలియాకి ఏం చేస్తున్నాడు ఆయన? ముద్రలలో ఒక దానిని తెరచి నీకు ఒక కార్యమును చూపించేదనని దేవుడు చెప్పాను. అంటే దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు ప్రవక్త ఏలియాకి ఏమని? నీకు తెలియనా, నేను 700 మందిని అక్కడ కలిగి ఉన్నాను. వారు దేనికి మోకాలు వంచలేదు. వారి యొక్క సంఘ శాఖల్లోనూ సంఘ సిద్ధాంతంలోనూ వారు చేరలేదు. ఎత్తబోటకు వచ్చట ఏంటండి? సంఘం ఉన్నారా? అక్కడ ఎత్తబాటు జరిగిందా? ఎక్కడ? అక్కడ 700 మంది ఎత్తబడ్డారా? సంఘం ఎక్కడో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ సంఘం అంటే ఏలియా ఒక్కడే ఎత్తబడ్డాడు. ఏలియాకి, విలియం బ్రహ్నాం అనే ఏలియాకి దేవుడు అన్నాడు, నేను ముద్రల్లో ఒక దానిని తెరిచి నీకు ఒక సంగతి చూపిస్తానన్నాడు. ఏంటది అంటే, ఈ సంఘశాఖలోకి వెళ్లకుండా, సిద్ధాంతాలకు లోబడకుండా 700 మంది ఉన్నారట. వారు ఎత్తబడుటకు సిద్ధముగా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మీరు ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ చదువుకోండి. ఎక్కడి నుంచి వచ్చానో చెప్పండి. ఎక్కడికి? ఎత్తబాటు జరిగిన సంగతే ఎవరికి? మిస్సింగ్ కేసులు వస్తాయి. 10 లక్షలలో మిస్ అయిపోతా ఉంటారు. మిస్సింగ్ కేసులు నమోదవుతాయి. ప్రైజ్ లార్డ్. స్పష్టత ఇవ్వబడింది ఇక్కడ. గ్రహించినట్లుగా దేవుడు సంఘానికి బయలుపడిచ్చును కాక. అందుకే నేను ఎప్పటి నుంచి ఇంచుమించుగా సంవత్సరం పై నుండే గ్రంథం వైపు తిరగండి, గ్రంథం వైపు తిరగండి, తిరగండి, చదవండి, ధ్యానించండి. ఆ ముందే ఒక 2 సంవత్సరాల క్రితమే మీకు పుస్తకాలన్నీ ముద్రలు అందరికీ ఇచ్చారండి. లేని వాళ్ళందరికీ తీసుకున్నారు. దాన్ని ఏం చేయాలి? చదవాలి, ధ్యానించాలి. అంటే ఈరోజు మనం ధ్యానిస్తున్నాం అంటే భూమి మీద ఒక రాజరిక సంతానం నివసిస్తూ ఉంది. ఈ దినముల్లో ఏదో ఒక దినమున ఆ సంతానం కనబడకుండా వెళ్ళిపోద్ది. ఆమేన్, ఆమేన్. తీర్పులోనికి వెళ్ళదు, మరణములోనికి వెళ్ళదు. ఆమె ఏమై ఉన్నది? అబ్రహాము యొక్క రాజరిక సంతానమై ఉన్నది. అది నీకు అది అర్థమైనప్పుడు నీ యొక్క ఆలోచనలో ఉన్నతంగా ఉండాలి. ఉన్నతంగా, చాలా ఉన్నతంగా. అసలు ఈ భూమి మీద కంటికి కనబడేవి ఏవి శాశ్వతం కాదు అని ఉన్నతంగా ఉండాలి. నువ్వెవరో నీకు అర్థమైనప్పుడు నీ ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉండాలి. అత్యున్నతమైన ఆలోచనలు. ఎక్కడ ఆలోచనలు? పైనున్న ఆలోచనతో నింపబడి ఉండాలి. నిత్యత్వపు ఆలోచనతో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నిత్యత్వపు వాతావరణంలో ఉండాలి. మనం నిత్యత్వానికి సిద్ధపడుతూ ఉండాలి. నువ్వు పని చేసుకుంటూ ఉంటావు, వ్యాపారం చేసుకుంటూ ఉంటావు, బిజినెస్ లేకపోతే ఉద్యోగం చేసుకుంటూ ఉంటావు, ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉంటావు, కానీ నిత్యత్వానికి సిద్ధపడిపోతూ ఉంటావు. ఎవరి వలే? ఆనోకు వలే. అది ఈ గడియ. ప్రైజ్ ది లార్డ్. భూమి మీద ఒక సంతానాన్ని ఆయన కలిగి ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఒక సంతానం భూమి మీద ఉన్నట్టుగానే ఆ సంతానము భూమి మీద ఉన్న ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద ఉన్న భూ సంబంధమైన వ్యక్తిగా కాకుండా, అసలు భూ సంబంధమైన వ్యక్తిగా కాకుండా, ప్రైజ్ ది లార్డ్, ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా, పర సంబంధమైన వ్యక్తిగా. ఆమేన్. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కూడా ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా, అతనికి ఒక గురి, అతనికి ఒక గమ్యము,
అతనికి ఒక పునాదులు గల పట్టణము, అతనికి ఒక అదృశ్యమైన దేశము ఉన్నదని చూసుకుంటూ దాని కొరకు ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాడు. మనమేమో ఇక్కడ గొడవలు, గందరగోళాలు, మనస్వార్థలు అవి ఇవి పెట్టుకుని ఇక్కడే ఊడిపోవాలనుకున్నాం. అసలు మన యొక్క జీవితమే వేరు. ఒక రాజరిక సంతానం ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఉంటే మన యొక్క జీవన విధానమే మారిపోతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మోషే అక్కడ ఉన్నా ఇది నాది కాదు అసలు. అబ్రహాం అక్కడ ఉన్నా ఇది నాది కాదు అసలు. నాది అనేది లేదు ఇక్కడ. నాది అనేది ఒకటి ఉన్నది, అది నా పక్కన ఉన్నది. అది మనం ధరించుకుంటే అసలు మందులు మింగే అసలు అవసరమే లేదు. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఆ స్థితికి మనం ఎదుగుతామో అప్పుడు మన ఆలోచనలు మారతాయి, మన తలంపులు మారతాయి. కిందకి చూడము, పైకి చూస్తాం. కింద కార్యాల మీద మనం మనసు పెట్టము, పై కార్యాల మీద. వంట చేయవా? మరి చేస్తాం. ఎందుకని? తినాలి కాబట్టి. తినడం కోసం వంట చేస్తావు, కానీ అదే నీ ప్రపంచం కాదు. చేస్తూ కూడా మరొక వాతావరణంలో, పనులు చేస్తూ కూడా మరొక వాతావరణంలో, ఉద్యోగం చేస్తూ కూడా మరొక వాతావరణంలో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వ్యాపారం చేసుకుంటూ కూడా మరొక వాతావరణంలో మనం బ్రతికే కాలం ఇది. ఎందుకంటే ఎత్తబాటు ఆసన్నమైంది. ఎత్తబాటుకు వెళ్ళిపోయే సమయం ఇది, ఆసన్నమైనది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక రాజరిక సంతానం ఆయన కలిగి ఉన్నాడంటే ఆ సంతానాన్ని శ్రమల్లోకి పోనవ్వడం, శ్రమల గుండా తీసుకువెళ్ళడం, ఆ సంతానాన్ని ఆయనతో పాటు తీసుకువెళ్ళిపోవడానికే 1963లో ఫిబ్రవరి 28న ఆయన వచ్చి ఉన్నాడు. ఎందుకనంటే ఆ సంతానాన్ని తీసుకుపోవడానికి, ఆ సంతానాన్ని తీసుకుని వెళ్ళిపోవడానికి. వెళ్ళాలి అంటే మనకు థియోఫనీ అవసరం. అందుకే ఆయన థియోఫనీ తీసుకుని వచ్చాడు, ఆ సంతానాన్ని ఆయనతో పాటు తీసుకుని వెళ్ళిపోవాలని. ప్రైజ్ లార్డ్. ఇంకా భూ సంబంధమైన ఆలోచనతో నేను నిండిపోయి, ఇంకా భూ సంబంధమైన మాటలతో నేను నిండిపోయి, ఇంకా భూ సంబంధమైన పనులతో బిజీ అయిపోయినాను. నువ్వు ఆత్మ సంబంధమైన వాతావరణంలోకి వచ్చేయాలి. ప్రవక్త ఇప్పుడు ఇల్లు కడితే 100 సంవత్సరాలు ఉంటావని కట్టు. విత్తనాలు వేస్తే నువ్వు పంట దాన్ని అనుభవిస్తావని విత్తనాలు వేయి. కానీ ఈరోజే ఎత్తబాటు జరిగితే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. 100 సంవత్సరాలు ఇలా ఉన్నారు కాబట్టి కట్టుకున్న ఇల్లే ప్రపంచం, ఇల్లే అని నో. పంట అంతా సమకూర్చుకుంటా తినేలాగా నువ్వు విత్తమన్నాడు కాబట్టి అదే మన ప్రపంచం. నో. ఈరోజే ఎత్తబాటు అయితే ఆ రోజే, అంటే మన వాతావరణం ఎట్లా ఉండాలి? ఇప్పటికే మనం సిద్ధపడి ఉండాలి. ఒక మంచి వాతావరణాన్ని మనం ఇక్కడ కలిగి ఉండాలి. మనలో ఒక మంచి వాతావరణం ఉండాలి. దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే నువ్వు అబ్రహాము యొక్క రాజరిక సంతానమై ఉన్నావు. ఆ సంతానం యొక్క గుణ లక్షణములు అనే జీవన శైలి వేరే, మిగిలిన వారి జీవన శైలి వేరే. మనము కూడా విశ్వాసపు నాగరికతలో చక్కటి విశ్వాసులుగా జీవించడానికి సిద్ధపడదామా? సమర్పించుకుందామా? దేవుడు మనల్ని దీవించును గాక. ఒక మంచి సమర్పణతో వెళ్దాం. ఇక్కడ దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం అందరం కూడా. ప్రభువా మీకు వందనాలు, శక్తిమంతుడా మీకు వందనాలు, జీవాధిపతి మీకు వందనాలు. ఈరోజు ప్రభువా అబ్రహాము యొక్క రాజరిక సంతానం ఏమై ఉన్నదో, ఓ తండ్రి, భవిష్యత్తులో ఆ సంతానానికి ఏం జరగబోతా ఉందో నాకు, నా సంఘానికి తెలియచేసినందుకు వందనాలు ప్రభువా.
మేము ఒక ఆత్మీయ వాతావరణాన్ని అనుభవించాలని ఆశపడుతున్నాం, ఒక ఆత్మీయ వాతావరణంలో ఉండాలని